వెల్కమ్ టు మై ఛానల్. మన పురాణాల్లో మునులు, ఋషులు జరిగిపోయిన గతాన్ని చూసి రావడం లేదా భవిష్యత్తులో చూసి చెప్పగలగడం చూసి ఉంటాము. అయితే గతం అనేది ఆల్రెడీ జరిగిపోయింది. అది మన మెదడులో జ్ఞాపకాల రూపంలో తప్ప గతం అంటూ వేరే చోట ఏది ఉండే అవకాశం లేదు. అసలు ఎక్కడా లేని గతంలోకి వెళ్ళి ఎలా చెప్పగలిగారు? భవిష్యత్తు విషయానికి వస్తే ఇంకా జరగలేదు. అసలు జరగని భవిష్యత్తు ఎలా తెలుసుకోగలిగారు? ఇప్పుడు మనకు ప్రెజెంట్ ఎంత క్లియర్‌గా ఉందో పాస్ట్ అంతే క్లియర్‌గా ఉంటుందని ప్రపంచ మేధావి అయిన ఐన్‌స్టీన్ కూడా చెప్పారు. పాస్ట్‌లో జరిగిన పెద్ద ఇన్సిడెంట్‌లని, ఫేమస్ పీపుల్‌ని ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుందో చూడాలని ఆశగా ఉంటుంది. టైమ్ ట్రావెల్ పాసిబుల్ అయితే మనం అనుకున్న కాలానికి వెళ్లి చూడొచ్చు. మరి టైమ్ ట్రావెల్ నిజంగా పాసిబుల్ అవుతుందా? కాదా? అన్నది ఈ వీడియోలో చూడబోతున్నాం. టైమ్ ట్రావెల్ బేస్ అయి ఉన్న థియరీ ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ రిలేటివిటీ. దీనిలో 2 మార్గాల ద్వారా మనం టైం ట్రావెల్ చేయగలం. ఇంతకీ ఆ మార్గాలు ఏంటో చూద్దాం. స్పీడ్ ఆఫ్ లైట్. కాంతి వేగం ఒక సెకండ్‌కి 3,00,000 కిలోమీటర్లు. అయితే కాంతి వేగాన్ని చేరువయ్యే కొద్ది టైం చాలా స్లోగా గడుస్తూ ఉంటుంది. పూర్తిగా లైట్ స్పీడ్‌తో ట్రావెల్ చేస్తే టైం ఫ్రీజ్ అవుతుంది. అయితే ద థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం లైట్ స్పీడ్ అనేది యూనివర్స్ కాన్స్టెంట్ స్పీడ్. లైట్ కన్నా ఫాస్ట్‌గా ఈ విశ్వంలో ఏది ట్రావెల్ చేయలేదు. ఎందుకంటే ఏ ఆబ్జెక్ట్ అయినా ట్రావెల్ చేస్తున్న కొద్దీ దాని మాస్ పెరుగుతుంది. అండ్ ఆ వెయిట్ ఆబ్జెక్ట్ మాస్ బ్యాలెన్సింగ్ అయ్యే స్పీడ్ టైం ట్రావెల్ చేస్తుంది. అసలు ఎటువంటి వెయిట్, మాస్ లేకుండా ట్రావెల్ చేసేదే లైట్. కాబట్టి లైట్ కన్నా స్పీడ్‌గా ఏది ట్రావెల్ చేయలేదు. అయితే ఇటువంటి కాలంలో మైకెల్ అనే సైంటిస్ట్ లైట్ కన్నా ట్రావెల్ చేయడం సాధ్యం అని నెగెటివ్ మాస్‌తో క్రియేట్ చేయబడిన స్పేస్ క్రాఫ్ట్‌లో లైట్ కన్నా ఫాస్ట్‌గా ట్రావెల్ చేయగలమని చెప్పాడు. దీనికి మైకెల్ ట్రావెలర్ అని నేమ్ కూడా పెట్టారు. అయితే ఇంకా నిరూపితం కాలేదు. హయ్యర్ మాసివ్ ఆబ్జెక్ట్. ఈ విశ్వంలో హయ్యర్ మాసివ్ ఆబ్జెక్ట్స్ ఉన్న దగ్గర స్పేస్ టైమ్ బెండ్ అయి ఉంటుంది. కాబట్టి అక్కడ టైం చాలా స్లోగా గడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్‌లో ఉన్న టైం కన్నా ఎర్త్‌లో టైం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అయితే ఎర్త్ మాస్ తక్కువగా ఉండడం వల్ల ఆ టైం కొద్దిగా మైక్రో సెకండ్స్ స్లోగా గడుస్తుంది. మాసివ్ స్టార్స్ దగ్గర, బ్లాక్ హోల్స్ దగ్గర టైం డైల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఒక ముక్కలో చెప్పాలి అంటే బ్లాక్ హోల్స్ చుట్టుపక్కన ఒక రోజు గడిస్తే మన ఎర్త్‌పై 100 ఇయర్స్ గడిచినట్టు. ఐన్‌స్టీన్ రిలేటివిటీ ప్రకారం ప్రతిపాదించినప్పుడు వార్మ్ హోల్స్ గురించి కూడా చెప్పారు. 2 ఇండివిడ్యువల్ స్పేస్ టైమ్ పాయింట్స్‌కి కనెక్ట్ అయ్యే ఉన్న ఒక హోల్‌ని వార్మ్ హోల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వార్మ్ హోల్స్ స్పేస్ టైమ్ పాయింట్ డిస్టెన్స్ 100 ఇయర్స్ అయితే ఆ వార్మ్ హోల్‌లోకి ఎంటర్ అయితే కొంత సమయం 100 ఇయర్స్ వెనక్కి వెళ్తాయి. ఐన్‌స్టీన్ స్పేస్‌లో వార్మ్ హోల్స్ ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. కానీ ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్పలేదు. నిజానికి మనం కూడా ఒక వార్మ్ హోల్‌లోకి చూడలేదు. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది కేవలం థియరీ ఆఫ్ రిలేటివిటీని, టైమ్ ట్రావెల్ గురించి. ఇవి విశ్వంలో ఉండే నేచురల్ టైమ్ ట్రావెలింగ్ ఆప్షన్స్. మరి వీటి ద్వారా మనిషి టైం ట్రావెల్ చేయగలడో లేదో చూద్దాం. స్పీడ్ ఆఫ్ లైట్. మనకు ప్రస్తుతం ట్రావెల్ చేయగలిగే హయ్యర్ స్పీడ్ సెకండ్‌కి 15 కిలోమీటర్లు. అది కూడా రాకెట్ ద్వారా మాత్రమే మనం లైట్ స్పీడ్‌తో ట్రావెల్ చేసి మరికొన్ని 100 సంవత్సరాలు కూడా కలగానే ఉంటుంది. నెక్స్ట్ హయ్యర్ మాసివ్ ఆబ్జెక్ట్స్. మనం ఇప్పటివరకు ట్రావెల్ చేయగలిగిన దూరం కొలిస్తే అది చాలా తక్కువ. అది మరి మన సోలార్ సిస్టమ్ దాటి హయ్యర్ మాసివ్ ఆబ్జెక్ట్స్ దగ్గరికి వెళ్ళడం అనేది ఒక కల. వార్మ్ హోల్స్ విషయానికొస్తే అవి ఉన్నాయి అని ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి ఈ సోర్సెస్‌లో మనుషులు దేనితోనూ టైమ్ ట్రావెల్ చేయలేరు. మనిషి ద్వారా నిర్మితమైన ఒక థాట్ టైమ్ ట్రావెల్ మరియు టైమ్ మెషిన్. టైమ్ మెషిన్‌ని యూజ్ చేసుకొని ముందుకి, వెనక్కి ప్రయాణం చేయగలం. దీనిలో మొట్టమొదటిసారిగా హెచ్.జి. వెల్స్ అనే ఆథర్ 1895లో టైమ్ మిషన్ అనే ఒక నవలని రూపొందించారు. తర్వాత కాలంలో టైమ్ మిషన్ అనే కాన్సెప్ట్‌పై ఎందరో బుక్స్ రాయడం, సినిమాలు తీయడం ద్వారా చూశారు. ఎందరో సైంటిస్టులు టైమ్ ట్రావెల్ అధ్యయనం చేశారు. స్టీఫెన్ హాకింగ్ అనే సైంటిస్టు టైమ్ ట్రావెల్ అనేది టైమ్ మిషన్‌ని తయారు చేయలేం కానీ ఆర్టిఫిషియల్‌గా టైమ్ ట్రావెల్ అనేది సాధ్యం కూడా కాదు అని చెప్పారు. అయితే టైమ్ ట్రావెల్‌తో కొన్ని పారాడాక్స్ కూడా ఎదురవుతాయి. ఫస్ట్ పారాడాక్స్. మనం టైమ్ మిషన్‌లో 100 ఇయర్స్ వెనక్కి వెళ్తే 100 ఇయర్స్ ముందుకు మనం టైమ్ మిషన్‌ని తయారు చేయలేదు. కాబట్టి ఆ కాలంలో టైమ్ మిషన్ ఉండదు. టైమ్ మిషన్ లేకుండా మనం టైమ్ ట్రావెల్ ఎలా చేయగలం? ఇలాంటిది ఇంకో పారాడాక్స్. మనకన్నా ముందు పుట్టిన ఫ్యామిలీ మెంబర్స్‌ని చంపేస్తే మనం అనే వాళ్ళము ఉండం కదా! ఇక్కడే ఒక డైలమాలో పడతాం. ఐన్‌స్టీన్ ఒక బుక్‌లో, స్టీఫెన్ హాకింగ్స్ ఒక ఇంటర్వ్యూలో టైమ్ ట్రావెల్ అనేది చెప్పారు. ఒకటే
అయ్యింది. అటు ఇటుగా టైమ్ ట్రావెల్ చేస్తామేమో కానీ, టైమ్ ట్రావెల్ సాధ్యం కాదు అని చెప్పారు. టైమ్ ట్రావెల్ సాధ్యమా? అసాధ్యమా? అని మరికొన్ని రోజుల్లో వేచి చూడాల్సి